హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగిసిపోతుంది. ఈ వారంతో ఈ సీజన్లో 11 వారాలు కాలగర్భంలో కలిసిపోనున్నాయి. ఇక ఇది కాసేపు పక్కన పెడితే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన నబీల్తో మాట్లాడటం జరిగింది. ముందుగా నబీల్తో మాట్లాడుతూ, మీ అమ్మగారు మదర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి వెళ్ళారు కదా, నీకెలా అనిపించింది నబీల్ అని చెప్పడంతో, సార్ నేను ఇన్ని రోజుల పాటు నా జీవితంలో నేను చిన్నతనం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా అన్ని రోజులు మా అమ్మగారికి దూరంగా లేను. ఎక్కడికి ట్రిప్పుకు వెళ్ళినా విత్ ఇన్ ఏ వీక్ మళ్ళీ ఇంటికి వచ్చేవాడిని. కానీ ఈ 70 రోజుల పాటు నేను ఈ హౌస్లో ఉన్నాను అంటే అది ఖచ్చితంగా మా కుటుంబ సభ్యుల యొక్క దీవెనలతోనే. ఖచ్చితంగా వారు ప్రేయర్స్ చేయబట్టే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. మా అమ్మని చూడగానే నాకు చాలా ఆనందం వేసింది. కరెక్ట్ ఇన్పుట్స్ కూడా కొన్ని నాకు అందాయి. అవి నేను మార్చుకుంటూ గేమ్లో ముందుకు పోతాను అంటూ నబీల్ అయితే చెప్పడం జరిగింది. ఆ తర్వాత మాట్లాడుతూ, నిన్ను బిగ్ బాస్ స్వీట్స్ తినమన్నాడు కదా, అది ఎలా ఉంది అంటే, సార్ స్వీట్స్ తినడమేమో కానీ తిన్నప్పుడు నాకు ఒక్కసారిగా ఆ రూమ్లో స్వీట్స్ ఈ రూమ్లో స్వీట్స్ అనే బిగ్ బాస్ ఒకటేమైనా ఇవ్వడంతో స్వీట్స్ పెట్టి చంపేసేలా ఉన్నాడు బిగ్ బాస్ అంటూ అనడం నేను కామెడీగా అన్నాను సార్. అది మాత్రం కరెక్ట్గా 100% నిజమే. ఒక్కసారిగా నేను తినని 30 రోజుల పాటు స్వీట్స్ని బిగ్ బాస్ పంపించేశాడు అంటూ బిగ్ బాస్పై ప్రశంసల జల్లు కురిపించాడు నబీల్. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, నువ్వు కొంచెం ఫీల్ అయ్యావు కదా, ఎందుకో ఒకసారి చెప్తావా నబీల్ అని అనడంతో, సార్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు పేరెంట్స్ అందరూ కూడా వచ్చి ఒక్క గౌతమ్ని మాత్రమే బాగా ఆడుతున్నావు అని అన్నారు, ఒక్కరు కూడా నన్ను ప్రైజ్ చేయలేదు అంటూ నబీల్ మొహమాటం లేకుండా నాగార్జున ముందే ఆ మాట అనడంతో నాగార్జున మాట్లాడుతూ, ఎవరి పర్స్పెక్షన్లో బాగా ఆడుతున్నారో వారి గురించి ఇతరులు చెప్పడం కరెక్ట్. మీ అమ్మగారు వచ్చినప్పుడు నీకు చెప్పారు, వేరే వారు వచ్చినప్పుడు వారు అనిపించింది వారికి చెప్తారు తప్ప మనకి చెప్పరు కదా నబీల్. నువ్వు నీ ఆట మాత్రమే ఆడు, నువ్వు ముక్కుసూటిగా వెళ్ళు, నీ ఆటపై నీకు నమ్మకం ఉంది కదా, అలాగే మీ అమ్మగారు వచ్చినప్పుడు కూడా నీకు ఇన్పుట్స్ అందాయి కదా అంటే, అవును సార్ నేను కూడా అలాగే ఆడదామని ఇక ఫిక్స్ అయ్యాను, ఆ కోవలోనే ప్రస్తుతానికి పోతున్నాను సార్ అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్లీ నబీల్తో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.